అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 10వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. అతనంత చేస్తే దాన్ని కనీసం వేలెత్తి చూపించకుండా, అది కూడా ఆమె చేసిన దాంతో కంపేర్ చేసింది. ఆమె ఉండే కొద్దీ చాలా వీక్ అవుతుంది. అర్జున్కి తెలిసిపోతుంది. ఆమెని ఇక అక్కడే ఉంచి బాధ పెట్టాలని అనుకోడు అర్జున్. వెంటనే సిటీకి వెళ్ళాలని ఆలోచిస్తాడు. టాబ్లెట్స్ వేసి ఆ కషాయం ఈ కషాయం పట్టి సాయంత్రానికి ఫీవర్ని తగ్గిస్తారు పెద్దవాళ్ళు. రఘు గారు, భానుచంద్ర గారు కంగారు పడతారని వాళ్ళకి చెప్పనివ్వదు వైష్ణవి. ఆమెకి అందరి సంతోషం కావాలి కదా, అలాంటిది నాతో ఎందుకు ఇలా చేస్తుందనే ఆలోచనలో ఉంటాడు అర్జున్. లైట్గా ఫుడ్ తిని మెడిసిన్ వేసుకొని నిద్రపోతుంది వైష్ణవి. బెడ్ మీద పక్కనే చేరి ఆమెని చూస్తూ ఉంటాడు అర్జున్. వైషు అని వస్తున్న కల్పన గారిని చూసి ఉష్ అంటాడు. వైషు నిద్రపోయిందని చూపిస్తూ. ఏంటిది నిద్రపోయిందా అప్పుడే అని. నిద్ర లేకపోతే ఎందుకు అత్త అని ఆపుతాడు అర్జున్. 3 రాత్రులు కాకుండా ఇది ఇలా తయారైతే ఎలా చెప్పు. అందుకని బాగోకపోతే నిద్ర లేపుతావా? మరి నీకు కూతురి మీద ప్రేమ మొత్తం పోయిందా అని అరుస్తాడు అర్జున్. వాళ్ళ నాన్న, మా అమ్మ, అత్త, నువ్వు అందరూ గారం చేస్తే చూసావుగా నైట్ ఎంత టెన్షన్ పెట్టిందో. అలాగే ఏదో ఒకటి చేసి మన నెత్తి మీద కూర్చుంటుంది. ఏదో ఒక రోజు అంటారు గట్టిగా. అలా తెచ్చే రోజు నీ కూతుర్ని కళ్ళ ముందు ఉండదులే అమ్మా అని గట్టిగా చెప్తుంది. బాల్కనీలోకి వెళ్ళిపోతుంది. అత్త చూడు, అది నీ మాటలకు బాధపడతా. ఎందుకు ఇలా అరుస్తున్నావు? అరే దానికి పెళ్ళయింది అర్జున్. ఇప్పుడు కూడా చిన్నపిల్లలా ఇలా చేస్తే ఎలా? ఎలా ఉండాలి, ఏం చేయాలో కూడా తెలియకుండా ఆటలాడుతూ లైఫ్ అనుకుంటుంది. ఇప్పుడు అన్నీ చూడ్డానికి మేమున్నాం. రేపు అదే చూసుకోవాలి కదా. ఇలా గారం చేస్తే ఎలా నేర్చుకుంటుంది? అసలు వంటలు కూడా రావు. లేదత్తా, చాలా బాగా వండుతుంది నీ కూతురు తెలుసా. నిజంగా నీకు వండుతుందా? చాలా చేస్తుంది నా కోసం అని చెప్తాడు. ఇలా బాగున్నప్పుడు కూడా దానికి దగ్గరగా ఉండి చూసుకోకుండా అరిస్తే ఎలా? అది ఎంత బాధపడుతుంది చెప్పు. నిజమే అని బాల్కనీలోకి వెళ్తుంది. ఆమె వెంటనే కల్పన గారిని హత్తుకొని, నిజంగానే నేను ఏం తప్పు చేయనమ్మా అని ఆమెకు చెప్పాలని ఉన్నా ఆపుకొని ఏడుస్తుంది వైషు అని. ఆమె ఇంకా భయంగా వైషుని దూరం జరిపితే ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్థం చేసుకోవాల్సిన అమ్మ అలా అంటే బాధ వేసి ఇంకెవరికి చెప్పలేక కిందకి వెళ్ళిపోతుంది. నేను దాన్ని బాధ పెట్టాను కదా అర్జున్ అని అంటుంది ఆవిడ. మరి కాదా అత్త, ఏ అమ్మాయి అయినా తన బాధ సంతోషం ముందు అమ్మకే చెప్పుకోవాలని అనుకుంటుంది. కానీ నిన్న తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి అమ్మాయికి తను భయపడే రోజు అలాంటిది. అప్పుడు తను ఎలా ఉందో అడగాలని లేదు నీకు. అది నువ్వే కదా నా అల్లుడివి, తనని అర్థం చేసుకుంటావు అని. ఏం కాదు అని నమ్మకం అర్జున్ నీ మీద అని అంటారావిడ. అర్జున్ కళ్ళు మూసి తెరిచి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలే, సరే వెళ్ళు దాంతో మాట్లాడత్తా అని అతను బాల్కనీలోనే ఉంటాడు. ఆమె వెళ్ళాక అందరికీ నా మీద ఉన్న నమ్మకం పోగొట్టాను. ఏంటి అది అలా వెళ్ళి ఒక్కతే బాధపడిందంటే కనీసం దాని బాధ చెప్పడానికి కూడా ఎవరూ లేరని కదా అర్థం. ఇది వరకు అన్నీ నాకే చెప్పేది కదా, ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదు? ఏమైంది నాకు చెప్పలేదంటే కారణం నేనేనా ఏంటి? తను ఇంత బాధపడుతూ ఇదంతా ఎందుకు చేయాలి? నిన్న జరిగిన దానికి ఏమీ రియాక్ట్ అవ్వకుండా రివర్స్లో నన్నే బాధపడొద్దని అంటోందంటే ఎంత బాధని మోస్తుందో. ఏదో ఉంది, తప్పకుండా తెలుసుకోవాలి నేను అని అనుకుంటాడు. నెక్స్ట్ డే అందరినీ ఒప్పించి వైష్ణవిని తీసుకొని సిటీకి వెళ్ళిపోతాడు. బావా కోర్స్ వద్దు, ఏదైనా జాబ్ ఉంటే చూడు చేస్తానని చెప్తుంది వైషు. ఏమైంది, కోర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇంకో 1 మంతే కదరా, ఎక్కడైనా పర్లేదు జాబ్ చూడు చేస్తాను, నాకు చేంజ్ కావాలి ప్లీజ్ అని అడిగితే సరే నేను చూస్తానులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. ఆమె వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి నిద్రపోతుంది అలసటగా ఉండడంతో. ఎందుకు ఆమె సడన్గా జాబ్ కావాలన్నదని అర్థం కాదు అర్జున్కి. అయినా ఆమెని వేరే ఏదో కంపెనీలోకి పంపలేడు ఇప్పుడు ఆమె ఉన్న హెల్త్ కండిషన్ని బట్టి. అందుకే అతను ఒక ఆలోచనకు వస్తాడు. ఆ రోజు అర్జున్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాడు. అప్పటికే వైషు నిద్రలేచి అన్ని పనులు చేస్తుంది. ఆ రోజు ఆఫీస్లో మేఘన సగం డిస్టర్బ్ చేస్తుంది. పిచ్చి అర్జున్, అది కావాలని చేస్తే తెలిసి కూడా దాన్ని ఎలా చేసుకున్నావు? నీకు అది ఎందుకు అంత ఎక్కువైంది? అది గుర్తు రాగానే వైషు మీద కోపం వస్తుంది. ఆమె లైఫ్ పాడు చేసుకుని మరీ అతని లైఫ్ పాడు చేసిందని ఆమె చేసిన ఫుడ్ తెచ్చి ప్లేట్లో ఇస్తే కోపంలో అది తినాలని లేక నాకు వద్దని చెప్తాడు. కాస్త తిను బావా అని అడుగుతుంది మళ్ళీ. ఒకసారి చెప్తే అర్థం కాదా అని ఆమెను విసుక్కొని ఆ ప్లేట్ని నెట్టేస్తాడు. అది ఆమె కాలు మీద పడుతుంది. ఫోర్స్గా వెళ్ళి తగిలిన ఆమె ఏం మాట్లాడకుండా ఆ ప్లేట్ని తీసి అదంతా క్లీన్ చేస్తుంది. కనీసం అమ్మ అని కూడా అనని ఆమెను చూసి బాధగా అనిపిస్తుంది. అల్లరి చేస్తూ గోల చేస్తూ చలాకీగా తిరిగే పిల్ల ఈ రోజులా ఎంత బాధ వస్తున్నా మౌనంగా భరిస్తూ ఏడవకుండా ఉంటే ఏం అర్థం కాదు అర్జున్కి. అతనే కూల్ అయ్యి సారీరా అని ఆమె లేపి నేను క్లీన్ చేస్తానని చెప్తాడు. ఏం కాదులే బావా, నువ్వు కూర్చో నేను చేస్తానని చెప్తుంది. ఆమె కాలు స్వెల్లింగ్ కూడా
వస్తుంది. అది చూసి ఎలా స్వెల్లింగ్ వచ్చిందో చూడు, ఇలా రా కూర్చో అని ఆమె ఇక్కడ కూర్చోబెట్టి ఆ కాళ్ళు చూస్తాడు. చిన్న దెబ్బ, ఇట్స్ ఓకే బావ వదిలేయ్ అని చెప్తుంది. వద్దు అన్నాను కదా, వదిలేయొచ్చుగా, తినను అన్నావు కానీ తినేసి వచ్చాను అనలేదు కదా, మళ్ళీ ఆకలేస్తుంది బావా అని చెప్తుంది చాలా సున్నితంగా. సరే తీసుకొనిరా తిందామని చెప్తే పరుగున వెళ్ళి తెస్తుంది. ఆమెను చూస్తేనే తెలుస్తుంది అతను ఎంతగా ప్రేమించిందో అని. ఇంత ప్రేమ పెట్టుకొని నాకు మేఘనతో పెళ్లి చేస్తానని ఎలా చెప్పావి అనుకొని ఆమె తెచ్చిన ప్లేట్లో ఫుడ్ని ఆమెకు తినిపిస్తూ అతను కూడా తినేస్తాడు. ఆమె పక్కనే చేరి ఆమెను చుట్టుకొని అతని వైపుకు తిప్పుకుంటాడు. వైషు కళ్ళు మూస్తే ఆమె డ్రెస్ బటన్ ఓపెన్ చేస్తుంటే అడ్డుపడుతుంది. ఆమె చెయ్యి నెట్టేసి అది ఓపెన్ చేస్తాడు. ఎర్రగా పంటిఘాటు కనిపిస్తుంది ఆమె ఎదభాగం మీద. అది చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతను ముందు రోజు చేసిన దానికి ఏర్పడిన గుర్తులు. అందుకు ఆమె వారించింది వద్దు అని. కంగారుగా ఆమె టాప్ ఓపెన్ చేసి అతను చేసిన దారుణాన్ని చూస్తాడు. మౌనంగా ఆమె భరించిన బాధ కళ్ళ ముందు కనిపిస్తుంటే చూడలేక కన్నీరు వస్తాయి. బావా నాకేం కాలేదని ఆమె డ్రెస్ సరిచేసుకొని అతని కన్నీరు తుడుస్తుంది. సారీ అని ఆమెని గుండెలకే హత్తుకుంటాడు. నిజంగానే తెలియలేదురా, ఏం చేస్తున్నానో సారీ, ఇంతగా బాధ పెట్టాను అనుకోలేదని ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. ఆమె ఏం మాట్లాడాలని అనుకోదు. ఏం మాట్లాడినా అతని బాధ పెరుగుతుంది కానీ తగ్గదు అని ఆమెకి తెలుసు. అలాగే అతన్ని ఓదారుస్తూ ఆమె నిద్రపోతుంది. కాసేపటికి వదిలి ఆమె నిద్రపోయిందని తెలిసిన అర్జున్ ఆమె గుండెల మీద ఎర్రగా కనిపిస్తున్న అతని పంటి ఘాట్లను తడిమి అక్కడ లోషన్ రాస్తాడు. నిద్రలో కూడా నొప్పి కదులుతున్న ఆమెను చూసి కంగారు వేస్తుంది అర్జున్కి. ఎంత బాధ అయినా భరిస్తావా నా కోసం అని ఆమెను అడిగితే ఆమె పెదవులు మెల్లిగా విచ్చుకుంటాయి. నిద్రలో కూడా అలా ఆమెను చూడగానే తెగ ముద్దొస్తుంది అర్జున్కి. వెంటనే ఆమె పెదవుల్ని అందుకొని వదులుతాడు. ఇంకాసేపు ఉంటే ఆమె నిద్ర లేస్తుందనిపించడంతో అతనికి తెలియకుండా ఆమె ప్రేమకి బానిసైపోతాడు. ఆమె లేకపోతే ఆమె అంత చేసిందని తెలిసాక కూడా ఏమీ అనలేకపోతున్నాడు. ఉదయం నిద్ర లేచిన వైషుకి ఎదురుగా ఉన్న అర్జున్ని చూడగానే పెదవులు విచ్చుకొని ముఖం వెలిగిపోతుంది. వెంటనే అతని బుగ్గని ముద్దు పెట్టేయాలని ఇంత కోరిక కలుగుతుంది కానీ ఆ పని చెయ్యలేక లేవాలని చూస్తే ఆమె కనీసం అంగుళం కూడా కదలటానికి వీలు లేకుండా ఆమెను చుట్టుకునే ఉంటాయి అతని చేతులు. అబ్బా అని విడిపించుకోపోయి కిందకు చూస్తున్న ఆమెకి అర్జున్ చేతులు ఉన్న ప్లేస్ చూసి టక్కున వాటిని తీస్తుంది. అప్పుడు కానీ ఆమె గుండె నార్మల్గా కొట్టుకోదు. అయినా నిద్రలేవని అర్జున్ని చూసి అమ్మో నిద్రలో కూడా ఉడుము పట్టే అని కసిరి ఎలాగో లేవలేదు కదా అని అంటీ అంటకుండా అతని నుదుటి మీద ఒక ముద్దు ఇచ్చి పారిపోతుంది. ఎప్పుడో లేచి ఇదంతా ఎంజాయ్ చేస్తూ ఉన్న అర్జున్ ఆమె వెళ్ళగానే విష్ణుమూర్తిలాగా ఒక ఫోజు పెట్టి ఆమె ముద్దు పెట్టిన చోటే తడుముకుంటాడు. నా దెయ్యం నన్ను ఇంతగా ప్రేమిస్తుందని తెలిస్తే అసలు ఆ మేఘనని నా లైఫ్లోకి రానిచ్చేవాడిని కాదు కదా అనుకుని మేఘన గుర్తు రాగానే ఆమెతో గడిపిన క్షణాలు కనిపిస్తాయి. అతను మళ్ళీ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోతాడు. ఆమె నవ్వు, ఆమె అలవాట్లు, ఎంత చెప్పినా వినని పంతం, ఏమడిగితే అది కొనిపెట్టేదాకా అలాగే పంతం, అవన్నీ గుర్తురాగానే అతని పెదవులు విచ్చుకుంటాయి. ఫ్రెష్ అయి వచ్చి అలాగే ఉన్న అర్జున్ని కదిలిస్తుంది వైష్ణవి. బావాలే అంటుంటే ఆ మేఘన అన్న అతన్ని చూసి ఒక్క సెకను ఊపిరి పీల్చుకొని లే బావా ఫ్రెష్ అయ్యిరా టైం అవుతుందని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె స్పీడ్గా బ్రేక్ఫాస్ట్ చేసి వంట ప్రిపేర్ చేస్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన అర్జున్ అది కావాలని అనలేదు వైషు అని సంజాయిషి ఇస్తుంటే అర్జున్ని చూసి ఇట్స్ ఓకే బావా, ఎలా నువ్వు మేఘనని మర్చిపోతావు, అలా అడగటం కూడా నా తప్పు, నువ్వేమీ కంగారు పడకు బావా, నా జాబ్ సంగతి ఏం చేశావని అడుగుతుంది. ఆమె అలా అర్థం చేసుకోవడం అర్జున్కి బాగా నచ్చుతుంది కానీ ఆమె అంతలోనే బాధపడటం అతనికి నచ్చదు. పచ్చగా మెరుస్తున్న పసుపు తాడు చూస్తున్న అతని చేతిలో కాఫీ కప్ పెడితే ఆమె మెడ మీద ముద్దిస్తాడు. అంతే, ఆమె చేతిలో కప్పు కింద పడిపోబోతుంది. టక్కున పట్టుకుంటాడు. ఓయ్ వేడిగా ఉన్నాయి, ఇంకాస్త ఉంటే మీద పడేవి, చూసుకోవా దెయ్యం అని ఆమె బుగ్గగిల్లి ఆ కప్ తీసుకొని వెళ్తాడు. ఆమె షాక్లో నుంచి తేరుకొని వెళ్ళి వంట పూర్తి చేస్తుంది. కాసేపటికి ఇద్దరికి బాక్స్ పెట్టి రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఆమె రెడీ అయ్యి వచ్చేసరికి అర్జున్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు డైనింగ్ టేబుల్ దగ్గర. ఏ దెయ్యం రా టిఫిన్ చేద్దామని పిలుస్తున్న అర్జున్కి వస్తున్నా బావా అని లేత ఆకుపచ్చ రంగు ఆఫ్ పట్టు డ్రెస్ వేసుకొని పొడవాటి చున్నీ కిందకి జారిపోతుంటే దాన్ని పైకి సర్దుతూ సింపుల్గా వాచ్, ఇంకా మెడలో పసుపు తాడుతో పాటు ఒక చైన్, ఎప్పటి నుంచో ఆమె మెడలో ఉన్న చైన్ అది. అద్దంలో చూసి స్టిక్కర్ పెట్టుకొని అయిపోయిందంటూ అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అతని ముందు కూర్చొని తిందామా అని అనగానే ఆమెని అలా చూసిన అర్జున్కి చాలా చాలా నచ్చేస్తుంది. వెంటనే ఆమె బుగ్గ మీద ముద్దిద్దామని ముందుకు జరిగిన అతనికి ఆమె కదలడంతో అది పెదవులకి తాకుతుంది. బావా ఏంటిది అని ముద్దుగా కసురుతుంది. అంత బాగున్నావు మరి బావా అని దిగులుగా ఫేస్ పెడితే ఆమె మూడ్ మార్చేయాలని టిఫిన్ పెడుతున్న ఆమెను చూసి వైషు ఎందుకు డ్రగ్స్ తెలిసి తీసుకున్నావు అని అడుగుతాడు.
తినేదే ఆగిపోతుంది. చెప్పు దెయ్యం, తెలిసి కూడా ఎందుకు ఆ డ్రగ్ తీసుకున్నావని మళ్ళీ అడుగుతాడు. ఆమె నుంచి మళ్ళీ మౌనమే సమాధానమైతే సరే నువ్వు చెప్పవు, నేనే తెలుసుకుంటాను, తిను అని కోపంగా అంటే మెల్లిగా తింటుంది. ఇద్దరూ కలిసి బయలుదేరతారు. ఏదో కంపెనీలో జాబ్ అనుకున్న ఆమెకి బయట ఉన్న పెద్ద బిల్డింగ్ని చూడగానే దడ మొదలవుతుంది. అమ్మో, ఇంత పెద్ద కంపెనీయా, నాకు భయమేస్తోంది బావా, వద్దులే నేను వెళ్ళిపోతాను, నువ్వు మీ ఆఫీస్కి వెళ్ళని వెనక్కి వెళ్తున్నా ఆమె చెయ్యి పట్టుకొని లాగి ఏం కాదు పద అని అంటూ లాక్కొని వెళ్తాడు. బావా, భయంగా ఉంది, ఇక్కడ ఎవరెవరు ఉంటారో, ఎలా ఉంటుందో నాకు చాలా భయంగా ఉందని ఆమె ఏడుపు ఫేస్ పెడుతుంది. ఆమెని అలాగే వదిలేస్తే ఇంకాస్త భయపడుతుంది. అందుకే కాస్త కోపం నటిస్తాడు. సైలెంట్గా వస్తావా లేదా ఇలాగే గోల చేస్తావా అని కసిరితే వస్తున్నా అని వెళ్తుంది. మళ్ళీ అంతలోనే భయం వేస్తుంది. బావా అని అతని చేయి గట్టిగా పట్టుకుంటుంది. ఆమె అలా క్యూట్గా చేస్తే కోపం తెచ్చుకోలేకపోతాడు. వైషు, ఇది ఆఫీస్, ఇలా పట్టుకోకూడదని అంటున్న అతన్ని వదులుతుంది. కానీ పూర్తిగా వదలదు. ఇలా కాదు అని ఆమెను తీసుకొని లిఫ్ట్ ఎక్కుతాడు. అతని అదృష్టం, వైష్ణవి దురదృష్టం, లిఫ్ట్లో ఎవరూ ఉండరు. అలాగే పెదవుల మీద ముద్దు ఇచ్చి వదులుతాడు. అంతే, షాక్ అయ్యి అలాగే బిగుసుకుంటుంది. అంతలో లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి నెక్స్ట్ ఫ్లోర్ వాళ్ళు కూడా ఎక్కగానే అందరూ ఆమెని ఒక మూలకి తోసేస్తారు. వాళ్ళ డ్రెస్ చూసి కాసేపు అలాగే చూస్తూ ఉండిపోతుంది. మళ్ళీ తేరుకొని ఇదే ఇక్కడి కల్చర్ అనుకొని అర్జున్ కోసమే వెతుకుతుంది. ఇంత భయం ఉండి ఎలా ఆ డ్రగ్ తీసుకున్నది అనే ఆలోచన అర్జున్ని నిలవనివ్వలేదు. ఆ రోజు ఇంకెవరైనా తనని అనే ఆలోచన రాగానే కోపం వస్తుంది వైషు మీద. అంతలో అతని పక్కకు చేరుతుంది వైష్ణవి భయంగా. ఆమెను అలా చూశాక కోపం పోవడంతో ఆమెను తీసుకొని అతని వర్క్ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక అబ్బాయికి ఆమెను చూపించి ఇతను రోహిత్ అని పరిచయం చేస్తాడు. నేను తీసుకొని వెళ్తాను అర్జున్ అని, రండి మేడం అని పిలిచి లోపలికి తీసుకొని వెళ్తాడు. బావా నువ్వురా అని అడుగుతుంది. లేదు వెళ్ళు, చిన్న చిన్న క్వశ్చన్సే, భయం ఉండదులే వెళ్ళు అని చెప్తే వెళ్ళను అని మారం చేస్తుంది. ఏంటి అర్జున్, నీ మరదలు అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ తను ఇలా ఉందని రోహిత్ అనగానే వాళ్ళ బావని అన్నారని కోపంతో పదండి నేను వస్తానని అంటుంది. ధైర్యం కూడబెట్టుకొని ఆమెను చూసిన అర్జున్కి ఈసారి షాక్ తగులుతుంది. అతని కోసం ఆమె ఏదైనా చేస్తుందా, ఇప్పటిదాకా తనని గమనించలేదు బాబోయ్ అని తల పట్టుకొని కూర్చుంటాడు. ఆమె ప్రేమ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. లోపలికి వెళ్ళిన వైష్ణవిని సింపుల్ క్వశ్చన్స్ అడిగి జాబ్ ఇచ్చేస్తారు. ఆమె షాక్ అవుతుంది. ఇదంతా అర్జున్ వల్లే అని ఆమెకు అర్థమైంది. కానీ అర్జున్ అక్కడే వర్క్ చేస్తున్నాడనే విషయం మాత్రం ఆమెకు తెలియదు. బయటికి వచ్చిన వైష్ణవి సంతోషంగా వచ్చి బావా నాకు జాబ్ వచ్చింది అని చెప్తుంది. అవునా, సూపర్, మరి ఈరోజే జాయిన్ అవుతావా అని అడుగుతాడు. అని చెప్తుంది. సరే వెళ్ళు, అదే నీ ప్లేస్ని చూపిస్తాడు. అంతే, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావా అని దిగులుగా అడుగుతుంది. అవును వెళ్ళాలి కదా, మరి నా వర్క్ ఉంది కదా అని ఆడుకుంటాడు. సరే త్వరగా వచ్చేయ్, ఈవినింగ్ అని చెబుతుంది. అలాగే బాయ్ అని వెళ్తున్న అతన్ని ఆపి అప్పుడే వెళ్ళాలా అని దిగులుగా అడుగుతుంది. ఎక్కడికి వెళ్తాడు, అక్కడే కదా మీ బావ సీట్ అని చెప్తాడు. వైష్ణవి గురించి ఒక అవగాహనకు వచ్చిన రోహిత్, అవునా, అంటే నువ్వు ఇదే ఆఫీసా బావా అని చాలా ఎగ్జైటింగ్గా అడుగుతుంది. అవును. వావ్ సూపర్ అని అతని సీట్ చూసి మళ్ళీ తన ప్లేస్ చూసుకొని దగ్గరే అనుకుని నవ్వుకుంటుంది. అప్పటికే ఆమెను గమనిస్తున్నాయి చాలా కళ్ళు. అప్పుడే ఎంటర్ అయిన మేఘన, నువ్వు ఇక్కడేంటి అని అడుగుతుంది. అది నేను ఇక్కడే జాయిన్ అయ్యాను మేఘన అని అంటుంది వైష్ణవి ఆనందంలో. అవునా, నీకిక్కడ ఎవరిచ్చారు జాబ్ అంటుంది పొగరుగా. ఏమో తెలీదు, బావ లోపలికి వెళ్ళమంటే వెళ్ళాను, ఆయన అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేశా, జాబ్ ఇచ్చేశారు అని అంటుంది ఏదో సాధించినట్టుగా. నువ్వు ఇంటర్వ్యూకి కూడా వెళ్ళావా? ఓహో, కమాన్ మేఘన, స్టాప్ స్టాకింగ్. సరే నీకు అన్నీ నచ్చి చేస్తున్నావు కదా, కానీ అర్జున్ ఇప్పుడు నేను నీకు కదా పరాయిదాన్ని అని వెళ్ళిపోతుంది వైష్ణవి. నువ్వు వెళ్ళి నీ ప్లేస్లో కూర్చో, నీకు వర్క్ చెప్తారని మేఘన కోసం వెళ్తాడు అర్జున్. ఆమె దగ్గరికి వెళ్ళి నేను చెప్పేది విను మేఘన, తను చేసింది తప్పే కాదు అనను, కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం మాత్రం చిన్నది అవుతుందని నేను అనుకోవట్లేదు. అదేంటో తెలియకుండా తనని నేను ఏమీ అనలేను, అందుకే వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. మీ టెస్ట్ల కోసం నేను బలి అవ్వాలా అని ఏడుస్తూ వెళ్తుంది. ఆమెని ఆపిన అతని దగ్గర సమాధానం లేదు. వైష్ణవిని వదలాలి అనుకోవడం లేదు. అంతలోనే బావా అంటూ వస్తుంది అర్జున్ కోసం అతని సీట్ దగ్గరికి వైష్ణవి. అప్పుడే వచ్చిన అర్జున్ ఏంటని అడిగితే, అది బావా, నాకు వర్క్ ఎవరు చెప్తారని, నాకు సిస్టమ్ ఇస్తారు కదా అని అడుగుతుంది. ఇస్తారు, అది నీ ప్లేస్, అక్కడ ఉన్నవి నీ థింగ్సేరా. అవునా, మరి నాకు ఇంకా ఐడి కార్డు ఇవ్వలేదని అతని మెడలో ఉన్న ఐడి కార్డ్ని చూసి అడుగుతుంది. మెల్లిగా అన్నీ వస్తాయిలే, నువ్వు నీ ప్లేస్కి వెళ్తావా
మనిద్దరం లెఫ్ట్లోకి వెళ్దామా అని అంటే వద్దు వద్దు అని పరుగు తీస్తుంది. అంతలో వాళ్ళ బ్యాచ్ అంతా కూడా అక్కడికి వచ్చి, ఏంటి అర్జున్ పెళ్ళయిందంట, మీ ఆవిడని తీసుకొచ్చావా ఏది అని అడుగుతారు. అవును తనే, వైష్ణవి అని చూపిస్తాడు. సూపర్ ఉంది అని ఒకరు అంటే, అందుకే మేఘనని వదిలేసావా అని ఇంకొకరు అంటారు. కథ ఇంకా ఉంది. వైష్ణవి తప్పు చేసిందని తెలిసినా కూడా అర్జున్ తనని ఏమీ అనలేకపోతున్నాడు. అంటే వైష్ణవి ఏది చేసినా కారణం ఉంటుందని నమ్ముతున్నాడు. మరి ఇంతకీ వైష్ణవి అర్జున్ని ప్రేమించినా కూడా వాళ్ళిద్దరినీ కలుపుతానని మాటిచ్చి ఎందుకు ఇలా చేసింది? అసలు వైష్ణవి ఇలా చేయడానికి గల కారణం ఏంటి? అర్జున్ అడిగినా ఆమె చెప్పటం లేదు. మరి అర్జున్ తెలుసుకుంటాడా? ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.